నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వెలిమెల న్యూ ఎంఐజీ విద్యుత్ నగర్ కాలనీలను తెల్లాపూర్ డివిజన్లోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు భారీగా ఆందోళన దిగారు. విద్యుత్ నగర్లో నిర్వహించిన రిలే నిరాహార దీక్షకు తెల్లాపూర్ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి నాయకత్వం వహించారు. వెలిమెలను ముత్తంగిలోకి న్యూ ఎంఐజీ విద్యుత్ నగర్ను భారతీనగర్ డివిజన్లో కలపాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. తెల్లాపూర్కు సమీపంలోని ఈ ప్రాంతాలను ఇతర డివిజన్లలో విలీనం చేయడం వల్ల పరిపాలనా సమస్యలు, ప్రజలకు అనవసర ఇబ్బందులు తలెత్తాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం, ప్రజల అవసరాలు, భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వెలిమెల విద్యుత్ నగర్ ప్రాంతాలను తెల్లాపూర్ డివిజన్లోనే కొనసాగించాలని స్పష్టం చేశారు. సర్కిల్ కార్యాలయాన్ని కూడా తెల్లాపూర్లోనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టి ఏకపక్షంగా తీసుకుని ఈ తెకమక నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే రిలే నిరాహార దీక్షను మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఈరోజు భారతీనగర్లో విద్యుత్ నగర్ కాలనీ దాని గురించి ఈ ఎంఐజీ విద్యుత్ నగర్ కాలనీ ఎన్నో సంవత్సరాలుగా తెల్లాపూర్లో ఒక భాగంగా ఉండేది. ఇప్పుడు భారతీనగర్లో కలపడంపై విద్యుత్ నగర్ కాలనీ వాసులు ఏకతాటిపై ఇది కలపకుండా ఉండడానికి విద్యుత్ కాలనీ వాసులు మరియు ఈ కాలనీ నుంచి చైర్మన్ గా కూడా అయింది కాబట్టి మా వంతు కృషిగా ఈ దీక్షను చేపట్టడం జరిగింది. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా తెల్లాపూర్లో ఉండి, తెల్లాపూర్లో ఒక భాగం ఉండి, తెల్లాపూర్ పొలాలైనటువంటి బిహెచ్ఎల్ కంపెనీకి యాజమాన్యానికి అప్పుడు స్వచ్ఛందంగా ల్యాండ్ యాక్విజిషన్లో చూడడం జరిగింది. ఈ తెల్లాపూర్ సర్వే నంబర్లో ఒక భాగంగా ఈ తెల్లాపూర్ సర్వే నంబర్ ఉన్నాయి కాబట్టి అప్పుడు తెల్లాపూర్లోనే ఏకంగా అవడం జరిగింది. అందుకు ఎన్ని సంవత్సరాలుగా విద్యుత్ నగర్ తెల్లాపూర్లో ఉండడం, మరి ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్లో ఇది విభజించడం ఇది కొత్తగా అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా విద్యుత్ నగర్ తెల్లాపూర్లో ఉండి ఒకేసారి అమీన్పూర్ మెయిన్ సర్కిల్ ఆఫీస్ చేయడంతో గ్రామ ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఫేస్ చేయడం జరుగుతుంది. కానీ దానికి ఉద్దేశించి ఈరోజు తెల్లాపూర్ విద్యుత్ నగర్ భారతీనగర్లో ఎలిమెలనేమో ముత్తంగిలో, విద్యుత్ నగర్ ఏమో భారతీనగర్ డివిజన్లో కలిపినందుకు నిరసనగా ఈ విద్యుత్ నగర్ తెల్లాపూర్ డివిజన్లో ఉండాలని, ఎలిమెల ముత్తంగి నుంచి తెల్లాపూర్ డివిజన్లో ఉండాలని, సర్కిల్ ఆఫీస్ తెల్లాపూర్లోనే ఉండాలని, ఎంఐజీ పాత మున్సిపల్ పాలకవర్గం అందరూ కూడా, నేను కానీ ఎక్స్ సర్పంచ్గా వైస్ చైర్మన్ రాములు గౌడ్ కానీ మా కౌన్సిలర్లు కానీ గ్రామ పెద్దలు కానీ అందరు దేవన్న గారు అందరూ కూడా కలిసి కట్టుగా మీరు చూస్తున్నారు ఇక్కడ ఎంత జనాలు వచ్చిర్రు. వాళ్ళకు దీన్ని భారతీనగర్ డివిజన్ కాదు తెల్లాపూర్ డివిజన్లో కలపాలని ఎంత పట్టుదల ఉంది వీళ్ళందరినీ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. నాకు తెలిసి హైదరాబాద్లో ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం ఎక్కడ జరగలేదు. అంటే వీళ్ళకు ఎంత బలమైన ఆకాంక్ష ఉంది. ఇది భారతీనగర్ కాదు తెల్లాపూర్లో కలపాలని, సర్కిల్ ఆఫీస్ పటాన్చెరులో కాదు తెల్లాపూర్లో ఉండాలని. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఎందుకు చెప్తున్నామంటే, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకత్వాన్ని అధికారంలో ఉన్నోళ్ళు పనిచేసుకురావాలి, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ప్రశ్నించాలి. మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాం, మిమ్మల్ని అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరందరూ వెళ్ళండి. ఇప్పటికి కూడా సమయం మించిపోలేదు. మీరు వెళ్ళి ప్రజల కోరిక నెరవేర్చాల్సిన బాధ్యత అధికార పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి మీద ఉంటుంది, మంత్రి మీద ఉంటుంది, అందరి మీద ఉంటుంది.
నేను కాంగ్రెస్ అన్నలకు పదే చెప్తున్నా. పటాన్ చెరువు ఐబీ గెస్ట్ హౌస్ లో నిర్వహించిన బీజేపీ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందనరావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గోదావరి పాల్గొన్నారు. అనంతరం పాలమూరు, కృష్ణా జలాలపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రఘునందనరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర శాసనసభలో పాలమూరు, కృష్ణా జలాలపై చిత్తశుద్ధితో చర్చ జరగడం లేదని విమర్శించారు. అసెంబ్లీ వేదికగా ఒకరినొకరు తిట్టుకోవడానికి అధికార ప్రతిపక్షాలు పరిమితమయ్యాయని అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కృష్ణా జలాల విషయంలో అప్పటి సీఎం కేసీఆర్ ఢిల్లీలో సంతకాలు చేసిన పత్రాలను ప్రజల ముందుంచామని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారునిగా కేసీఆర్ ఎంతటి టీఎంసీలు సరిపోతాయో అంగీకరించిన విషయాన్ని గుర్తు చేశారు. పాలమూరు జిల్లా వలసల జిల్లాగా మారిన 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గానీ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో గానీ ఎలాంటి అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు. పాలమూరు బిడ్డగా సీఎం రేవంత్ రెడ్డి ఏదో చేస్తారని ఆశించిన ప్రజలకు నిరాశ మిగిలిందన్నారు. ఈరోజు పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో ఉన్న 5 మున్సిపాలిటీలు మరియు సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఉన్న 2 మున్సిపాలిటీలు అందరూ మున్సిపాలిటీలో ఉన్న గతంలో పోటీ చేసిన వాళ్ళు మరియు కమిటీ మెంబర్స్ అందరినీ ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ మీటింగు ముఖ్య అతిథిగా రఘన్న గారు, మరి జిల్లా అధ్యక్షురాలు గోదావరి గారు, మరియు బీజేపీ కుటుంబ సభ్యులు అందరూ, అదేవిధంగా మండల ప్రెసిడెంట్లు, కమిటీ సభ్యులు, ఇన్ఛార్జీలు, పార్టీ ఇన్ఛార్జీలు కూడా వేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏ విధంగా కైవసం చేసుకోవాలి, ప్రధానమంత్రి గారు 15th ఫైనాన్స్ నుంచి ఏమేమి ఇస్తూ ఉన్నాం, అమృత్ స్కీమ్లో ఏమేమి ఇస్తూ ఉన్నాం, అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస యోజన నుంచి ఏ విధంగా ఉన్నది, ఈ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా ఒప్పుకోవడం జరిగింది. 900 కోట్లు మార్చి లోపల ఎలక్షన్ పెడితేనే కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయి, అందుకోసానికి ఎలక్షన్ పెట్టడం జరుగుతుందన్నారు. యువత ఏదైతే ఉందో 40% యువత మన తెలంగాణలో ఉంది. ఈ 40% యువత ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు బీజేపీ ఆకర్షితులై, ఎందుకంటే అవినీతిని దూరం చేసిన పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎప్పుడైతే అవినీతిని దూరం చేసినామో అభివృద్ధికి ముందుకు పోవడానికి ఆస్కారం ఉంది. ఈ అవినీతితోనే అభివృద్ధి అంతమంది రాష్ట్రంలో ఏదైతే గత పార్టీ అయినా ఇప్పుడు పాలించే కాంగ్రెస్ పార్టీ అయినా మీరు చూస్తూ ఉన్నారు, ఎక్కడ ఏ మున్సిపాలిటీకైనా ఎక్కడ నిధులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ విధంగా చూస్తే 2 సంవత్సరాల నుంచి ఎక్కడ తట్టెడు మట్టి కూడా వేసిన దాఖలాలు లేవు. అందుకోసానికే భారతీయ జనతా పార్టీ వైపు చాలామంది మొగ్గు చూపిస్తూ ఉన్నారు. ఈ 5 మున్సిపాలిటీలైనా 2 మున్సిపాలిటీ సంగారెడ్డి అయినా మేము కైవసం చేసుకుంటాం. ప్రజలు మా వైపు ఉన్నారు. మొన్నటికి మొన్న కూడా మేము సర్పంచ్ ఎలక్షన్లో వార్డు మెంబర్లు అయితే కొన్ని వేల మంది గెలవడం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేటెడ్స్ ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేటెడ్స్ కూడా నన్ను గెలిపేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని 2 రోజులుగా రాష్ట్ర శాసనసభలో జరుగుతున్నటువంటి చర్చను మనం గమనంలోకి తీసుకున్నట్టయితే 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల్లో కృష్ణా నదీ జలాల విషయం లోపల అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఢిల్లీకి వచ్చి సంతకం పెట్టినటువంటి పేపర్లు, తెలంగాణకు ఎన్ని టీఎంసీలు అయితే సరిపోతాయని ఆ రోజు తెలంగాణ ఉద్యమకారుడిగా అంగీకరించిండో ఈ విషయాలు చాలా స్పష్టంగా ప్రజల ముందు ఉంచడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ తిట్టడం, టీఆర్ఎస్ని కాంగ్రెస్ తిట్టడం తప్ప నిజంగా పాలమూరు పట్టణానికి లేదా పాలమూరు జిల్లాకి, వలసల జిల్లా అని పేరు పడినటువంటి పాలమూరుకి న్యాయం చేయడం లోపల 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ 2 సంవత్సరాలుగా పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే మా జిల్లా స్థితిగతులు మారుతాయని ఆశపడిన కాంగ్రెస్ నాయకత్వంలో పాలమూరు పరిస్థితులు కానీ ఏమీ మారలేదు. 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి నష్టం ఎంత ఉందో 2 సంవత్సరాల్లో ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాలమూరు జిల్లాకు అంతే నష్టం చేస్తూ ఉన్నారు. వీళ్ళకి విజన్ లేదు. ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి పని అనేటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ నదుల అనుసంధానం పేరిట ఒక కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేస్తుంటే వీళ్ళు నువ్వెంత తిన్నావు నేనెంత తినాలి అనేటువంటి పంచాయతీ తప్ప ఈ రాష్ట్ర శాసనసభలో మంత్రి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఇలా ప్రతిపక్ష నాయకుడు ఇంకొక ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాడు. వీళ్ళు ప్రజలని మభ్యపెడతా ఉన్నారు తప్ప వాస్తవంగా పాలమూరు విషయంలో కానీ కృష్ణా జలాల పంపిణీ విషయంలో కానీ నాటి టీఆర్ఎస్కు నేటి కాంగ్రెస్కి మధ్యలో ఏం తేడా లేదు. ఈ 2 ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటివి. వీళ్ళిద్దరూ కలిసి పాలమూరు జిల్లా ప్రజల్ని వంచిరు, మోసం చేసిరు తప్ప అసెంబ్లీలో నిన్న కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల హాజరు చూస్తే
కాంగ్రెస్ పార్టీకి పాలమూరు జిల్లాకు చేయాల్సిన న్యాయం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తూ ఉంది. పట్టుమని 20 మంది ఎమ్మెల్యేలు లేరు నిండు శాసనసభలో. ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది దురదృష్టకరం, బాధాకరం. నిండు శాసనసభ సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 75 సంవత్సరాల ప్లాటినం జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన ఉపాధ్యాయుడు పిపి రాథోడ్ ఆధ్వర్యంలో జరిగిన అమృతోత్సవ కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ శాసనమండలి ప్రోటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే కార్పొరేటర్లు పుష్పా నాగేష్, సింధు ఆదర్శ్ రెడ్డి, మెట్టు కుమార్ యాదవ్, సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజరెడ్డి, డీజీఓ వెంకటేశ్వర్లు, ఎంఈఓ రాములు తదితరులు పాల్గొన్నారు. అతిథులు సరస్వతీదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ఆటపాటలతో అలరింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1952లో ప్రారంభమైన ఈ జిల్లా పరిషత్ హైస్కూల్ నేడు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని విద్యారంగంలో విశేష సేవలు అందిస్తోందని తెలిపారు. ప్రస్తుతం పాఠశాలలో 50 మంది ఉపాధ్యాయులు, 1100 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని పేర్కొన్నారు. విద్యతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను విద్యార్థుల్లో పెంపొందించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని తెలిపారు. భోజనశాల, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, రోబోటిక్ ల్యాబ్, ఐఎఫ్బి ప్యానల్స్, గ్రీన్ బోర్డులు, ప్రొజెక్టర్లు, సీసీటీవీ పర్యవేక్షణ వంటి అధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. సత్కారం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను. అదేవిధంగా పూర్ణకృష్ణ గారు, ఆర్డీ ఎంపీ గారు, అదేవిధంగా మా మాజీ ప్రోగ్రామ్ చైర్మన్ విద్యార్థులు సావధానంగా ఉండండి. అందరూ గోల చేస్తున్నారు, ఎందుకని చాలా మంది అడుగుతూ ఉన్నారు. సార్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఎంత కల్చరల్ ప్రోగ్రామ్ చూడాలని, వాటి తోటి విద్యార్థుల యొక్క డాన్స్ కార్యక్రమాలను చూసి ఆనందించాలని వాళ్ళు ఉత్సాహపడుతూ ఉన్నారు. సార్ ఆ పరిణామ క్రమంలో మనం ఎక్కువసేపు రాజకీయ ఉపన్యాసాలు ఇస్తే విద్యార్థులు కొంచెం ఇబ్బంది పడ్డారు తప్ప పెద్దల మీద వారిని పెద్ద మనసుతో ఆశీర్వదించి అర్థం చేసుకోవాలని గౌరవ పెద్దలు భూపాల్ రెడ్డి గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సో ఆ వయసులో మనం అంతకంటే ఎక్కువ అల్లరి చేసినాం సార్. గోడలు ఎక్కినాం, చెట్లు ఎక్కినాం, సిరగోని ఆడినాం, రకరకాలైనటువంటి అల్లరి చేసినాం. ఇప్పుడు పిల్లలు కొంచెం అల్లరి తక్కువ చేస్తున్నారనే ఒక రకంగా మనం భావించవచ్చు సార్. నాకు కూడా తెలుసు మీ కల్చరల్ ప్రోగ్రామ్స్ బాగా చేస్తారు. ఇందాక చూసినటువంటి 2 ఈవెంట్స్ లోనే అవో బో ఉడికిందా లేదంటే ఉడికిందా అని చెప్పినట్టు ఆ 2 కల్చరల్ ఈవెంట్స్ చూసినప్పుడు ఖచ్చితంగా విద్యార్థులందరి మనసు కూడా కల్చరల్ ఈవెంట్స్ అయిపోతుంది. కానీ ఇంతమందిని కూర్చోబెట్టి వయసులో చిన్నదైన నన్ను చివరికి మాట్లాడమన్నారు కాబట్టి 2 మాటలు మాట్లాడదామని చెప్పి మీ ముందుకు రావడం జరిగింది. పెద్దలు భూపాల్ రెడ్డి గారితో నేను 2009లో శాసన మండలికి స్థానిక సంస్థలకు జరిగినటువంటి ఎన్నికల్లో గౌరవనీయులు భూపాల్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అప్పుడు నేను ఎన్నికలలో పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అయినా వారి పెద్ద మనసుని గుర్తుంచుకొని ఆ రోజు ఎన్నికలలో మేము రాజకీయ ప్రత్యర్థులుగా పోటీ చేసినప్పటికీ కూడా వారు నన్ను గుర్తించి గౌరవించి తర్వాత 10 సందర్భాల్లో నేను ఎమ్మెల్యే అయ్యే ముందు, ఎమ్మెల్యే అయిన తర్వాత, ప్రస్తుతం ఎంపీ అయిన తర్వాత కూడా వెన్నవరం భూపాల్ రెడ్డి గారి ప్రేమ అభిమానాలు నా మీద అంత గొప్ప ఉంచినందుకు మరి నేను సదా రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను మొదటగా వారిని కలిసింది ఈనాడు అనే దినపత్రిక రిపోర్టర్ గా భూపాల్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేయడానికి ప్రాంతంలో మొదటిసారి వచ్చిన నేను. ఆ తర్వాత ఇందాక సార్ చెప్పినట్టు నేను కూడా విద్యార్థులందరికీ 3 అంశాలు చెప్పి నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. ఒకటి, యూ షుడ్ హ్యావ్ ఎ గోల్. నేను ఇది కావాలనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఆ లక్ష్యం లేకపోతే, మనకు ఆ గోల్ అంటూ లేకపోతే మనం ఏ రోజు కూడా ఒక లక్ష్యానికి చేరుకోలేము విద్యార్థులారా. అందుకని గుర్తుపెట్టుకోండి, మీకు ఇంత మంచి వసతులు ఉన్న స్కూల్లో చదువుతున్నారు. మేము చెట్ల కింద ఒక్కొక్క గవర్నమెంట్ పాఠశాలలో 2వ తరగతి దాకా, 5వ తరగతి దాకా, 7వ తరగతి దాకా అట్లా 7 స్కూల్ ఉంటే అడిగి నడిచిపోయి చదువుకొని గవర్నమెంట్ స్కూళ్ళల్లో మాకు చదువు చెప్పిన సార్ల ఆశీస్సులతో ఇవాళ ఈ స్థాయికి వచ్చినాం. భవిష్యత్తులో మా ప్రజల ఆశీస్సులతో, పెద్దలందరి ఆశీస్సులతో రామచంద్రాపురం 75 సంవత్సరాల ప్లాటినం జూబ్లీ
మాకు చేసుకునే అవకాశం కల్పిన భగవంతుడికి, ఉన్నటువంటి పేరెంట్స్కి, ప్రజాప్రతినిధులకి, అధికారులకు అందరికీ కూడా పేరు పేరుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ పాఠశాల కేవలం విద్యతో పరిమితం కాకుండా విద్యార్థులకు అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి హామీ ఇస్తూ మరి ప్రజాప్రతినిధులు ఆశయాల మేరకు మా ఉపాధ్యాయులందరూ కూడా కలిసి పనిచేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఈ యొక్క విజయం వెనుక మా ఉపాధ్యాయులందరి యొక్క కృషి, అదేవిధంగా పేరెంట్ యొక్క సహకారము, ప్రజాప్రతినిధుల యొక్క సహాయం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను రాథోడ్ గారిని వారి యొక్క సిబ్బందిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకోసమంటే ఎప్పుడో 53, 54 ఏర్పాటైన ఈ స్కూల్, మరి ఆ స్కూల్ యొక్క హిస్టరీ అంతా సంపాదించే రోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం, ఆయన యొక్క శ్రద్ధను మాత్రం నేను అభినందిస్తున్నాను. దానితో పాటు మీ అందరి పిల్లలకు మీరు ఒకటి దయచేసి మీరు నేర్చుకోండి బాబు, క్రమశిక్షణ ముఖ్యం. ఇట్లా అల్లరి పెడితే ఏం లాభం మీరు. మేము కూడా ఇదే స్కూల్ నిజంగా 1953 సంథింగ్ ఎంపీ గారు మేము ఇక్కడ చదువుకోవడం జరిగింది. ఇక్కడ 6 సంవత్సరాలు, అక్కడి నుంచి ఒక 4 సంవత్సరాలు పొటెన్షియల్, 4 సంవత్సరాలు 7th, 8th, 9th, 10th ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోయినాక ఇక్కడ నుంచి పొటెన్షియల్ నడుచుకుంటూ పోయి 10th వరకు 10thలో ఆగిపోయిన తర్వాత ఇక నా ఆలోచన తీరు, నా యొక్క తీరుతో నేను ఎడ్యుకేషన్ ముందుకు సాగించలేకపోయినాను. నా అభిప్రాయాలు వేరుండే, నా ఆలోచనలు వేరుండే. దానికి అనుగుణంగా నేను నా జీవితం ముందుకు తీసుకుపోయినాను. మీతో చెప్పొచ్చేది ఏంటంటే ఈ యొక్క స్కూల్ విషయం కొంచెం చెప్తాను ఎంపీ గారు. మొదట నేను చదువుకున్నప్పుడు ఈ 2 రూములే ఉండేవి. ఆ తర్వాత సిబ్బంది సరిపోతుందంటే ఇక్కడ కొంచెం నేనే ఏర్పాటు చేసి ఉంటే ఈ పక్కన, అంతే కదా, ఇంట్లో కూడా తెలుసు. మరి నేను ఎప్పుడు 1964లోనేమో నేను ఈ స్కూల్ ప్రెసిడెంట్ అయినా. అక్కడి నుంచి నా రాజకీయ ఫస్ట్ స్కూల్ ప్రెసిడెంట్ అయినా. అప్పుడు నిజంగా ఈ స్కూల్లో చిన్న వెనుకటికి ఒక టీవీ ఇక్కడ రేడియో ఉంటుంది. రేడియో ఉంటే బాగుంటుంది, దాంతో మైక్ ఉంటే బాగుంటుంది అని చెప్పినప్పుడు ఆ 2 సమకూర్చడం జరిగింది. దాంతో స్కూల్లో మరి 26 జనవరి 15th ఆగస్టు గ్రామస్తులందరూ పిలుస్తున్నారు. పేరెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేసేది. మా ముసలిళ్ళకు తిరిగి సిగరెట్ తాగడమని, పోయి కొంతమందికి సంతులకు ఎల్లబెట్టి పంపించడమని ఈ కార్యక్రమాలు ఆ రోజుల్లో చేసిన కార్యక్రమం లేదు. పిల్లలు వస్తున్నారు, మీరు చెప్తున్నారు, పోతున్నారు, బాగానే ఉంది. కానీ అభివృద్ధి అనేది ఇది కాదు. అభివృద్ధికి మీ అందరితో నేను ఒకటే కోరుతాను, ఒక సంకల్పం ఉండాలి. మెదక్ జిల్లా చదువుతూనే సమాజ చైతన్యం సాధ్యమవుతుంది. నిరుపేద విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించడమే ప్రభుత్వ లక్ష్యమని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ దాస్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రామాయంపేట మండలం డి ధర్మారం గ్రామంలోని బీసీ హాస్టల్ను సందర్శించి విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ చేశారు. సాధారణంగా నూతన సంవత్సర వేడుకల్లో ఇచ్చే బొక్కేలు, మిఠాయిలకు బదులుగా పేద విద్యార్థులకు ఉపయోగపడే చలి దుప్పట్లను సేకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ వినూత్న ఆలోచనకు స్పందించిన జిల్లా అధికారులు, సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా అందించిన 55 బ్లాంకెట్లను ఆయన హాస్టల్ విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. దుప్పట్ల పంపిణీకి ముందు కలెక్టర్ హాస్టల్ ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అప్పుడు తిన్నారా పిల్లలు మామూలుగా చెప్పి ఆల్రెడీ బ్లాంకెట్స్ ఉన్నట్టున్నాయి. వీళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకునే ఓకే ఓకేనా. ఓకే సార్. స్పీడ్గా వచ్చేసి అందరూ వచ్చేసి
మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన రామాయంపేట మండలం డి ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. కలెక్టర్ ఆసుపత్రిలోని ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బంది హాజరు రిజిస్టర్లతో పాటు ఇతర రికార్డులను తనిఖీ చేసి వైద్యులు మరియు సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో మందుల నిల్వలు, ప్రతిరోజు వచ్చే అవుట్ పేషెంట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న రోగులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి వైద్య సేవలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. సేవలు బాగున్నాయని రోగులు తెలపడంతో ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో జవాబుదారీతనాన్ని పెంచడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. వైద్యులు, సిబ్బంది విధుల్లో క్రమశిక్షణతో మెలగాలని, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. సెకండ్ రోజు నలుగురు వచ్చింది. ఏంటిది? దేనికి వచ్చారు వీళ్ళు? అంటే వాళ్ళు డిశ్చార్జ్ అయినా లేకపోతే ఏమైనా నామ కింద వెళ్ళేది అనేది స్టేటస్ రాయాలి సార్. అది కాదు, దేని గురించి? ఫీవర్ తోటి మరి లూజ్ మోషన్స్. నీట్గా రాయండి, నీట్గా రాయండి. సరే బీపీనా? అవును సార్. ఇది వాళ్ళకి ఏం పెట్టినా మన ట్రీట్మెంట్ సార్, ఎన్ఎస్ పెట్టిరా, ఆర్ఎల్ పెట్టిరా, డిఎన్ఎస్ పెట్టిరా అనేది. ఏంటది ఎన్ఎస్? నార్మల్ సార్. అది కూడా బాడీ మోస్ట్లీ అందరూ అదే రోజు డిశ్చార్జ్ అవుతారు. 24/7 ఎవరు రాత్రిపూట ఉంటారు? డెలివరీ కేసు అంటే ఉంటారు సార్. డెలివరీ కేసు టైంకి వచ్చింది అందరూ. వెంకటలక్ష్మి, ఎలీషా, రమాదేవి, పేషెంట్స్ 26th రోజు అయిందా? ఈరోజు కాలేదా? 30th రోజు అయింది. ఎక్కడైందో కూడా రాయండి. ఎక్కడైతే అన్ని రామాయంపేటలో ఏమైతే లేవా? శీతాకాలంలో చలి తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ చేపట్టిన సేవా కార్యక్రమం నార్సింగ్ మండల కేంద్రంలో కొనసాగింది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా బొకేలు, ఇతర కానుకలకు బదులుగా విద్యార్థులకు ఉపయోగపడే దుప్పట్లు అందించాలన్న కలెక్టర్ పిలుపునకు జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన లభించింది. కలెక్టర్ విజ్ఞప్తి మేరకు జిల్లా అధికారులు, సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున స్పందించి బ్లాంకెట్లను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో నార్సింగ్ మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ విద్యార్థులకు 65 బ్లాంకెట్లను కలెక్టర్ స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి ప్రశాంతమైన వాతావరణంలో విద్యను అభ్యసించేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. చలి నుంచి రక్షణ పొందేందుకు ఈ దుప్పట్లు ఎంతగానో ఉపయోగపడతాయని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలను అధిరోహించి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. బాత్రూమ్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి సార్. 50 6 వాకింగ్ సార్.
నిజాంపేట్ మండలం నగరం తాండా మరియు నగరం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి డాక్టర్ మోహన్ నాయక్ పర్యటన సందడిగా సాగింది. గ్రామస్తుల కోరిక మేరకు ఆయన ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంప్ ప్రజలకు ఎంతో ఊరటనిచ్చింది. గ్రామానికి చేరుకున్న డాక్టర్ మోహన్ నాయక్ గ్రామస్తులు, యువకులు మరియు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఆయన చేపడుతున్న సేవా కార్యక్రమాల గుర్తింపుగా గ్రామ పెద్దలు ఆయనను శాలువతో ఘనంగా సన్మానించారు. వైద్య శిబిరం ప్రారంభానికి ముందు డాక్టర్ మోహన్ నాయక్ స్థానిక జగదాంబాదేవి మరియు సేవాలాల్ మహారాజ్ ఆలయాలు దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామస్తుల సంక్షేమం కోసం మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం నుంచి హెల్త్ క్యాంప్ వేదిక వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తాండావాసులు ఉత్సాహంగా పాల్గొని నాయకుడికి మద్దతు తెలిపారు. అక్కడ పెట్టు బయట నిజాంపేట్ మండలంలోని నగరం తాండా మరియు నగరం గ్రామ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ శిబిరంలో డాక్టర్ మోహన్ నాయక్ స్వయంగా గ్రామ ప్రజలను కలిసి వారి ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి తగు సూచనలు మరియు సలహాలు అందించారు. అనంతరం రోగులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమాలు చేయాలని, తర్వాత ఆ భగవంతుని ఆశీర్వాదాలు సార్తో ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్ మా గ్రామానికి తెలిసినందుకు. అయితే ఈరోజు అన్ని 16 గ్రామ పంచాయతీలు నిజాంపేట్ మండలాల్లో అయిపోయినాయి. దీని తర్వాత ఏం చేయాలనేది మనం ఇంకా ఆలోచిస్తున్నాము. ఒక ప్రపోజల్ అయితే ఉంది. ప్రతి గ్రామ పంచాయతీకి ఇంటింటికి రావడం అనేది ఒక ప్రపోజల్ నడుస్తుంది. అది ఎంతవరకు మెటీరియలైజ్ అవుతుందో చూద్దాం. దీని తర్వాత ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి వార్డ్స్ లో ఇంటింటికి వచ్చి మీ ఆరోగ్యమైన ఏదైనా ఇంటికి వచ్చి చూసుకునే. ఇవి టీజన్ న్యూస్ విశేషాలు. నమస్కారం.